నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ సేమియా ఉప్మా. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాండి వేడైన తర్వాత 1 స్పూను నెయ్యి అయితే వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల కొద్దిగా ముక్కలు అనేటివి త్వరగా సాఫ్ట్ అవుతాయి. 1 గ్లాసు సేమియాకు నేను 2.5 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. మూత పెట్టి కొద్దిసేపు బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేద్దాం. ఇప్పుడైతే బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కొలిచి పెట్టుకున్న సేమియాను వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి టోటల్గా 70% అయితే ఉడికిపోయింది. కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా